ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మా కీస్ అంటే వాళ్ళకి ఇచ్చేయాలంట, మాకంటే ఇంకా అలౌట్ కాలేదంట వీళ్ళు. మేము ఎందుకు ఇస్తాం మా కీస్? అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్ మీరు వెళ్ళిపోండి రూమ్లోకి అని మాట్లాడారు. వీళ్ళేమో మా కీస్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. సో సో మాకు వచ్చిన అలౌట్ అయిన ఇల్లు ఎట్లా పోతుందని అడుగుతాను. నాకైతే చాలా బాధ అవుతుంది. ఎందుకు ఇట్లా వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారు, ఎందుకు అట్లా ఉన్నారో మాకైతే అర్థమవుతలేదు. మమ్మల్ని ఒక్కరిని ఎందుకు సతాయిస్తారో కూడా మాకు అర్థమవుతలేదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఒక వీడియో పెట్టినా కదా, మా డబుల్ బెడ్రూమ్ 2 BHK అయితే క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి. అయితే మీరు అందరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేసినారు, నాకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పి కమెంట్ చేసినారు కదా. సో మాకు తెలిసిన అన్న ఉంటే అడ్వకేట్ అన్న, మా రిలేటివ్, సో ఆయనను తీసుకొని అయితే మేము వెళ్ళినాం అనమాట కలెక్టర్ ఆఫీస్కి. వెళ్తే అక్కడ ఏమన్నారంటే సిస్టంలో చెక్ చేసినారు ఫస్ట్ మా 2 BHK ఉందా లేదా అని. అయితే మాకు అలౌట్ అయినట్టు ఉంది అనమాట, అక్కడ ఇచ్చినట్టు ఉంది. కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనమాట. సో అక్కడ ఏమన్నారంటే అట్లేం ఉండదమ్మా, మీరు వెళ్ళిపోయి ఉండండి, అది మీ ఇల్లు అని చెప్పి మాట్లాడినారు. ఈ February 5th వెనస్డే రోజు మేము రూమ్ గడగడానికి వెళ్ళాము. అయితే ఆ రోజు మేము వచ్చినప్పుడు ఏమన్నారంటే మేము రూమ్ కడుక్కోవడానికి వెళ్ళాం అనమాట. వెళ్ళి రూమ్ కడిగేసి వచ్చినాము. రూమ్ కడిగేసి వస్తుంటే ఇక్కడ సార్ వాళ్ళు కనిపించి సార్ ఏమన్నాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు అని అడిగిండు. అడిగితే మేము అన్నాం, అక్కడ అడిగితే మీకు వచ్చేసింది, అలౌట్ అయిపోయింది అని అన్నారు, సిస్టంలో కూడా వచ్చినట్టే ఉంది అని అన్నారు. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినామని మేము చెప్పినాం అనమాట. చెప్పిన తర్వాతకి సార్ ఏమన్నాడు, సరే అమ్మ మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము మీ నెంబరు అని చెప్పి మాట్లాడినమాట. మండే రోజు రండి అని చెప్పి. మళ్ళీ ఇవాళ సండే రోజు గ్రూప్లో అందరు కలిసి సిగ్నేచర్ ఇచ్చి 1000 రూపీస్ ఇస్తున్నారు అనమాట. సో అది మెయింటెనెన్స్ కోసము. అయితే గ్రూప్లో వాళ్ళు కాల్ చేస్తే మేమైతే ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే మా కీస్ అంటే వాళ్ళకి ఇచ్చేయాలంట, మాకంటే ఇంకా అలౌట్ కాలేదంట ఇల్లు. మేము ఎందుకు ఇస్తాం మా కీస్? అక్కడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే డైరెక్ట్ మీరు వెళ్ళిపోండి రూమ్లోకి అని మాట్లాడారు. వీళ్ళేమో మా కీస్ ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మాకైతే ఏం అర్థం కావట్లేదు. సో మమ్మల్ని ఇవాళంటే సార్ వాళ్ళు రారంట. సో మమ్మల్ని అయితే మండే రోజు రమ్మన్నారనమాట ఇక్కడికి మళ్ళీ. సో ఇవాళ సండే, ఇంకా మండే రోజు మళ్ళీ వస్తాం మేము. వచ్చి మళ్ళీ నేను వీడియో పక్కా తీస్తా. సో మాకు వచ్చిన అలౌట్ అయిన ఇల్లు ఎట్లా పోతుందని అడుగుతాను అనమాట. నాకైతే చాలా బాధ అవుతుంది. ఎందుకు ఇట్లా చేసి సరే మీరు ఒక్కటే కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే ఓకే, మీకు రూమ్ రాలేదమ్మా, ఇల్లు రాలేదమ్మా అని పర్ఫెక్ట్గా చెప్తే అయిపోతుంది. మొన్న మేము అందరం వచ్చి ఇల్లు కడుక్కున్నప్పుడు ఆ సార్ ఒక్కరే ఉండే, ఆయన అన్నాడు మీరు మండే రోజు రండి మేము రిజిస్టర్లో రాసుకుంటామన్నారు. మళ్ళీ వాళ్ళనేమో సండే రోజు రమ్మని ఫోన్ చేసి ఏమన్నారు, ఇంకా కీస్ వాళ్ళు కాల్ చేసి ఏమన్నారు బ్లాక్ లీడర్స్, మీరు సండే రోజు రేపు రండమ్మా, ఇక్కడ కీస్ ఇచ్చేసేయండి, ఇక్కడ రూమ్ వర్క్ నడుస్తుంది, వర్క్ చేపియాలంట అని అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళని అడిగితే ఇది మీకు ఇంకా అలౌట్ కాలేదంటే మీకు కీస్ ఇచ్చి వెళ్ళమన్నారు సార్ వాళ్ళు అని చెప్తారు. అయితే మేమేమన్నా మేము వాళ్ళకి ఇవ్వమని చెప్పి నేను చెప్పిన అనమాట. మేమైతే వాళ్ళకి ఇవ్వాలనుకోవట్లేదు. సో సార్ వాళ్ళు వస్తే వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడతాం అనమాట మేమైతే. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. రేపు రమ్మన్నారు మమ్మల్ని మండే రోజు. మేమైతే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. ఇంకా మొత్తం నెక్స్ట్ రేపు వచ్చి మళ్ళీ ఏమన్నారో మీకు చెప్తాను. సో డైరెక్ట్ మొన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే సార్ వాళ్ళు ఏమన్నారంటే ఎవరన్నా ఏమన్నా మాట్లాడితే డైరెక్ట్ లెటర్ రాసి ఇవ్వండి అని చెప్పారు. రేపు మండే. సో లెటర్ అక్కడ రాసి ఇక్కడికి వచ్చి మాట్లాడతాను నేను. సో ఇప్పుడైతే వీడియో ఆఫ్ చేసేస్తున్నా. బాయ్ బాయ్. మేము ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చినాం గాయస్. ఇంకా రాలే కలెక్టర్ మ్యామ్. 9:45 అవుతుంది టైం. 10:30కి అట్లా అంటారనమాట. సో మా అన్న కూడా రాలేడు. వచ్చినాక ఇంకా మేడంకి లెటర్ రాసి ఇస్తాము మేము. హాయ్ చెప్పేయాను. కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చినామన్నమాట. ఇంకా మేడం వాళ్ళు ఎవ్వరు రాలేరు చూడండి. సో మాకైతే చాలా బాధ వేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి. సో మాకు అర్థమవుతలే, మాకు ఇల్లు ఉందా పోయిందా ఏం అర్థమవుతలేదు, తెలుసుకోవాలి. ఇంకా ఇప్పుడు మేమైతే లోపల ఉన్నాం, కలెక్టర్ ఆఫీస్ లోపల. అయితే ఇప్పుడు ఇక్కడైతే లెటర్ ఇస్తున్నాం గాయస్. మేము ఇట్లా పట్టా పేపర్ వచ్చింది, కీస్ ఇచ్చారు, కాకపోతే ఇప్పుడు మళ్ళీ కీస్ ఇచ్చేయమని చెప్తారు, మాకు అలౌట్ కాలేదని చెప్తారు అని లెటర్ రాసి ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ. సో అమ్మ వాళ్ళు అయితే లోపలికి వెళ్ళారు. ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్లో అయితే లెటర్ రాసి ఇచ్చినాం అన్నమాట. అయితే వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కూడా సేమ్ ఇదే లెటర్ ప్రింట్
ఇవ్వమని చెప్పారు అక్కడ కూడా. సో కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చినప్పుడు మాకు ఒక స్లిప్ ఇచ్చారు, అది అన్న దగ్గర ఉంది. అండ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి అది తీసుకొని వెళ్ళాలి. మళ్ళీ రేపు వెళ్ళాలి. ఇవాళ మండే, రేపు ట్యూస్డే మళ్ళీ 10 o'clock లోపు రమ్మన్నాడు అన్న. సో మళ్ళీ రేపు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ రీచెక్ చేస్తారంట. సౌండ్లు చేయకూరి అన్నీ అక్కడ మళ్ళీ రీచెక్ చేస్తారంట. పట్ట మాది ఒరిజినలేనా కాదా, లేకపోతే మేము అబద్ధం ఆడుతున్నామా, అదంతా సిస్టంలో చెక్ చేస్తారంట. మాకు శాంక్షన్ అయిందా లేదా అని. సో మొత్తం శాంక్షన్ అయితే ఒకవేళ అంత పర్ఫెక్ట్గా ఉంటే సో వాళ్ళే మాకు కాల్ చేస్తారంట. డైరెక్ట్ మాకు ఇల్లు వచ్చేస్తుంది. ఒకవేళ మాకు పట్ట రాకుండా మాది క్యాన్సల్, నిజంగానే క్యాన్సల్ అయిపోతే సో అక్కడనే చెప్పేస్తారంట, అమ్మ మీకు క్యాన్సల్ అయిపోయింది, ఇంకా మీది కాదు ఆ ఇల్లు అని చెప్పి. సో రేపు అక్కడికి వెళ్ళాలన్నమాట. మొన్న ఒకసారి ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ చెక్ చేపిస్తే అయితే ఉంది అని చెప్పి అన్నారు వాళ్ళు. మాకు phase 2లో వచ్చిందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ చెక్ చేస్తారు. మాకైతే నమ్మకం ఉంది ఎట్లయినా వచ్చి, మాకు పట్టా ఇచ్చింది కూడా అక్కడే అనమాట. ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ సికింద్రాబాద్ ఒకటే దగ్గర ఉంటుంది. సో అందులోనే మాకు ఇచ్చిరు పట్టా. ఇప్పుడు మళ్ళీ అక్కడే చెక్ చేస్తారంట. సో చెక్ చేస్తే తెలిసిపోతుంది నిజమేననేది. సో మేమైతే దానికోసం వెయిట్ చేస్తున్నాం. రేపు మళ్ళీ వెళ్ళాలి. రేపు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వీడియో పెడతాను మీకు. అందరికీ హాయ్. ఇవాళ అయితే మేము ఆర్టీఓ ఆఫీస్ దగ్గరకు వచ్చినాం అనమాట. అయితే అన్నకి కొంచెం వర్క్ ఉండి రాలేనని చెప్పిండు. అయితే మేమే వచ్చినాం. ఇంకా ఆర్టీఓ సార్కి అయితే ఆ లెటర్ ఇవ్వాలి, ఇచ్చి 2 BHK దగ్గరికి అయితే వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు 2 BHK ఉందో లేదో సిస్టంలో చూసి ఇప్పుడే మాకు చెప్పేస్తారనమాట. సో ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాం సార్ కోసం. ఇంకెవ్వరు రాలేరు, చూడాలి అసలు ఏమవుతుంది అని చెప్పి. మేము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినాం కదా, అయితే అక్కడ ఏవో సార్ ఏమన్నాడంటే వాళ్ళకి కాల్ చేసిండు. ఎవరైతే మాకు పట్ట క్యాన్సిల్ అయిందని చెప్పారో అక్కడ 2 BHK దగ్గర సార్ వాళ్ళు, సో వాళ్ళకైతే కాల్ చేసిండు అనమాట. కాల్ చేసి మాట్లాడి ఆ క్యాన్సలేషన్ లిస్ట్ పంపించండి అని చెప్పిండు. సో వాళ్ళైతే ఆ సారు ఏఈకి కాల్ కలపమని చెప్పిండు. మళ్ళీ ఏఈతో కూడా మాట్లాడిండు ఆ సారు. అయితే వాళ్ళు ఏమన్నారు, క్యాన్సిల్ అయిపోయింది, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలనేసి అన్నారు. అయితే ఆ కాల్ కట్ అయినాక సార్ వాళ్ళు ఆ ఏఓ సార్ ఏమన్నాడంటే, అమ్మ మీరు పోయి ఆడుండుర్రి, వాళ్ళు ఏదో గ్యాంబ్లింగ్ చేస్తుర్రు అని చెప్పి చెప్తుండ్రు ఆ సార్. అయితే మీరు పోయి అక్కడ షిఫ్ట్ అయిపోయి మీరు ఉండుర్రి, లేకపోతే మీ ఇల్లు మీకు రాదమ్మా, మీకు పట్టా పేపర్ వచ్చినాక మీరు పోయి ఆడు ఉండడానికి మళ్ళీ క్యాన్సలేషన్ ఎట్లయితుంది, అది ఏం కాదు, మీరు పోయి ఉండుర్రి, నువ్వు చదువుకున్నావు కదా నీకు తెలియలేదా అని చెప్పి అన్నాడు అనమాట సారు. అట్లా క్యాన్సిల్ అవుతుంది పట్టా పేపర్ ఉన్నాక, ఏం లేదు మీరు పోయి ఉండుర్రి అని చెప్పి మాట్లాడిండు. సో మా అన్నకు ఇవాళ మా అన్న లేడని చెప్పిన కదా, సో మా అన్నకు కాల్ చేసి అడిగితే మా అన్న ఏమన్నాడంటే, రేపు మళ్ళీ వెళ్దాము. సో ఇవాళ ఆర్టీఓ సార్ లేరనమాట, అందుకే ఏఓ సార్ దగ్గర మేము కలిసి మాట్లాడినాం. రేపు మళ్ళీ ఆర్టీఓ సార్ని కలిసి ఒకసారి మాట్లాడి మళ్ళీ ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో కన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా మీరు డైరెక్ట్ అక్కడ షిఫ్ట్ అయిపోయి ఎవరేం అడిగినా కూడా చెప్పేసేయండి, ఇట్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం వాళ్ళు ఉండమన్నారు అని చెప్పేసేయండి అని అన్నాడు. సో మళ్ళీ మేము రేపు ఆర్డీఓ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి 2 తిరగాలన్నమాట. సో రేపు అన్న వస్తా అన్నాడు. మళ్ళీ రేపు మాట్లాడతాను. బాయ్. ఇవాళ మళ్ళీ ఆర్డీఓ ఆఫీస్కి అయితే వచ్చినాం అనమాట. అన్న ఇంకా రాలేడు, ఇంకా సార్ కూడా రాలేరు. సో సార్ వచ్చేలోపు అన్న వస్తాడు. ఇంకా సార్తో మాట్లాడాలి. తిరిగి అలసిపోతున్నాం మేమైతే. రోజు శ్రేయాన్ని వేసుకొని తిరగాలంటే అమ్మ మాతోనైతే లేదు. హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ అందరికీ. ఇటు తిరుగు ఇగో ఇటు చూడు చిన్నోడా, ఇటు చూడు ఇటు. హాయ్ అందరికి చెప్పు. తిరగలేక మేమైతే చచ్చిపోతున్నాం అసలుకి. సో చూడాలి వాళ్ళు ఏమంటారో. సో ఇక్కడ మాట్లాడినాక ఇక్కడ మాట్లాడిన దాన్ని బట్టి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం. సో అక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మేమైతే 2 BHK దగ్గరికి వెళ్తాం. సో వీళ్ళైతే అట్లేం ఉండదు, మీరు వెళ్ళి లోపల ఉండండి లేకపోతే మీ ఇల్లు పోతుంది అని చెప్తారు. అసలు ఓపిక లేదు, ఎంత యాక్టివ్గా ఉంటుండేనో ఓపికనే లేదు నాకైతే.
రోజు తిరగడం వల్ల బాగా అలసిపోయినట్టు అవుతుంది. ఇంకా ఈ మూటను వేసుకొని తిరగాలన్నమాట. చిన్ని ఉప్పు సంచిని వేసుకొని తిరగాలి ఇంకా. సరే, ఇంకా ఇక్కడ ఏమన్నారో నేను నెక్స్ట్ చెప్తాను. బాయ్ చెప్పు. మేమైతే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసినాము. మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసినాము. అయితే అక్కడ ఏవో సార్ ఏం చెప్పినారంటే, మీరు డైరెక్ట్ పోయి ఉండండి అమ్మ, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ ఫోటో తీసి వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయండి అని చెప్పారు. సో అది కలెక్టర్ ఆఫీస్లో ఇవ్వమని చెప్పిండు. ఒకవేళ అక్కడ ఎవరన్నా ఏమన్నా అంటే మళ్ళీ మేము కంప్లైంట్ ఇవ్వాలన్నమాట వాళ్ళ మీద. సో రేపైతే అక్కడికి వెళ్తున్నాం పాలు పొంగించడానికి. సో ఎవరన్నా ఏమన్నా అంటారా అది చూడాలి. ఇంకా రేపు 13th మంచి రోజు అన్నారు. సో అక్కడికైతే వెళ్తున్నాం రేపు, మా పిన్ని వాళ్ళు మేము అందరం కలిసి. సో వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఏమన్నా అంటే మాత్రం మేమైతే కంప్లైంట్ ఫైల్ చేస్తామన్నమాట. సో చూసిరు కదా, ఇట్లా ఏమన్నా ఇష్యూ అయితే సో ఫస్ట్ మీ దగ్గర పట్టా పేపర్ ఉండాలి మెయిన్. అది ఉంటే ఏ ఇష్యూ అయినా సాల్వ్ అవుతుంది అన్నమాట. సో మెయిన్ పట్టా పేపర్ మన చేతులు ఉంటే ఒరిజినల్ పట్టా మన ఇల్లు మనకే ఉంటుంది, అసలు క్యాన్సిల్ అయ్యే ప్రసక్తే లేదు. సో అట్లని మనము వెళ్ళకుండా చాలా రోజుల వరకు వెళ్ళకుండా అది శాంక్షన్ అయిన ఎన్నో రోజులకు అక్కడికి వెళ్తే కూడా అట్లా కూడా క్యాన్సిల్ అయిపోతాయి అంట. కానీ మేము అట్లా ఏం లేట్ చేయలేము. మేము వెళ్ళి తాళాలు తీసుకున్నాం, అంతా అయిపోయినాక లాస్ట్కి ఇట్లా అన్నారు కాబట్టి సో వాళ్ళైతే వెళ్ళి అక్కడ ఉండమన్నారు. సో మేమైతే వెళ్తాం అన్నమాట, అక్కడికి షిఫ్ట్ అయిపోతాము ఫస్ట్. మరి వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో, ఎందుకు అట్లా ఉన్నారో మాకైతే అర్థమవుతలేదు. మమ్మల్ని ఒక్కరిని ఎందుకు సతాయిస్తారో కూడా మాకు అర్థమవుతలేదు. సో అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఏమన్నా ఇష్యూ చేస్తే మళ్ళీ నేను మీకు వీడియో ఖచ్చితంగా పెడతా. సో మా ఇష్యూ అయితే ఇట్లా సాల్వ్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తా అని చెప్పినా కదా, సో కలెక్టర్ ఆఫీస్కి ఏం వెళ్ళలేను. సో ఆర్డీఓ సార్ని కలుద్దాం అనుకున్నాం డైరెక్ట్. కాకపోతే ఆ సార్ అయితే అవైలబుల్ లేడు. సో ఆ సార్కి 7-8 ఆఫీసెస్ ఉన్నాయంట. సో ఆ ఆఫీసెస్ అన్నీ సార్ తిరుగుతూ ఉంటాడు అనమాట. సో మనకి అవైలబుల్ ఉండడు కదా ఎప్పుడు. సో మీరు లేట్ చేయకుండా, సరే హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి, హాయ్ ఫ్రెండ్స్. సో మీరు లేట్ చేయకుండా వెళ్ళి అక్కడ ఉన్నాను అని చెప్పిండు ఏవో సారు. సో ఎవరైనా ఏమన్నా అంటే కంప్లైంట్ ఫైల్ చేయమన్నాడు. సో మేమైతే అక్కడికి వెళ్తాం ఇంకా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే. ఎవరైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిరా, ఇట్లా ఏమన్నా మీకు అయ్యిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటి 2 BHK అప్డేట్స్, 2 BHK గురించి ఇట్లాంటి వీడియోస్ మీకు ఏమైనా కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గాయ్స్. మేమైతే హ్యాపీగా ఉన్నాం. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, చాలా అయితే లేదు ఇప్పుడు గట్టిగా మాట్లాడడానికి అనమాట. బాయ్ 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 కిసి. బాయ్ గాయ్స్.